తెలిస్తే ఫలానా చేస్తామని చెప్పిర్రు. ఇప్పటికి 23 నెలలు అవుతుంది. రేపు డిసెంబర్ 9వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు కాబోతుంది. మరి ఇప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు అమలు చేయడం లేదు? ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు, ఆడబిడ్డలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏది మాకు 2500 ఏమని చెప్పినప్పుడు ఎన్నికలలో నా దగ్గర వీడియో ఉంది, ప్లే చేస్తా. ప్రతి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ రకంగా అయితే టపీ మనీ 1వ తారీఖున జీతం పడుతుందో అదే రకంగా మహిళలందరికీ 2500 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల 1వ తారీఖు వేస్తామని చెప్పిండు. 23 నెలలు అవుతుంది. ఇప్పటికి అందరూ వాళ్ళు లెక్క కట్టుకొని రోజు ఇంట్లో వాళ్ళు లెక్క రాసుకుంటారు మేడం. ప్రతి మహిళ ఇంట్లో లెక్క రాసుకొని మాకు ఇంకా 2500 ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పటికి దాదాపు 57,500 రూపాయలు పెండింగ్ లో ఉంది తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు. అదే రకంగా పింఛన్లు మహిళలకు, వృద్ధులకు, తర్వాత వికలాంగులకు, లేకపోతే ఒంటరి మహిళలకు, లేకపోతే వితంతువులకు, వీళ్ళందరికీ కూడా పెన్షన్లు మేము 2000 కాదు, మేము 9వ తారీఖు తర్వాత తీసుకుంటే పెన్షన్ 4000 వస్తుంది, ఒక్కరోజు ఆగండి, ఎన్నికల్లో ఓటేయండి అని చెప్పి ఊకదంపుడు ప్రసంగాలు చేసిరు. మరి ఇప్పుడు 4000 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క నెల కూడా 4000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి పాపన కాంగ్రెస్ పార్టీ పోలేదు. వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. దాదాపుగా 23 నెలల నుంచి వాళ్ళు కూడా లెక్కలు కట్టుకుంటా ఉన్నారు. 92,000 రూపాయల పెన్షన్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది, రాలేదు. స్కూల్ ఫీజులు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో గందరగోళంలో ఉన్నాయి, తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో ఉన్నది. అన్ని స్కూళ్ళు, కాలేజీలకు, బి ఫార్మసీ కాలేజీలకు, బిఈడి కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు, మెడికల్ కాలేజీలకు అందరూ వాళ్ళ యాజమాన్యాలు తాళాలు వేసుకొని కూస్తున్నారు మేడం. సోమవారం నుంచే స్ట్రైక్ లో ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే పాపన పోలేదు. గతంలో 900 కోట్లు ఇస్తాము, విడతల వారిగా ఇస్తాము, దసరా కొన్ని ఇస్తాం, దీపాలు కొన్ని ఇస్తాం అని చెప్పారు. ఇప్పటి వరకు ఇస్తలేరు. విద్యార్థులందరూ కూడా గందరగోళంలో ఉన్నారు, యాజమాన్యాలన్నీ కూడా గందరగోళంలో ఉన్నాయి. మరి వీళ్ళు ఏం చేసిరని ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఓట్లకు అడగడానికి పోతున్నారు. అదే రకంగా రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా అంటారు. ఎన్నికల ముందు ఈయన చెప్పిన కొన్ని విషయాలు మనం ఒకసారి వీడియో ప్లే చేస్తాం మేడం, చూడండి. ఎందుకనంటే అందరు అడుగుతా ఉన్నారు, నేను డిబేట్లకు పోతే ఈ విషయాలు మాట్లాడండి అన్న, వాళ్ళు ఏం చేసిర్రు, ఏం కథ అనేది ఒకసారి మీరు చెప్తే బాగుంటది అని చెప్పేసి ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూడండి మేడం. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తాను, ఎమ్మడే బ్యాంక్ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు, మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. 1 రూపాయి కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద నేనేదో క్రియేట్ చేసింది కాదు కదా అన్న, ఇది ఒక్క నిమిషం నువ్వు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ చేస్తే జనాలకు అర్థం కాదు, ఎవరు ఏం చెప్తున్నారు అది జనాలకు తెలియదు. నువ్వు చూపి అన్న, నీ కాడేమనంటే నువ్వు చూపి. ఒక్క నిమిషం మేడం, వినండి ఒకసారి. సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సాగమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా వారి కండువ కప్పుకొని నేను ఒట్టే చెప్తున్నా. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా. జోగులమ్మ సాక్షిగా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, ఆర్మూర్ సుద్దలగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, కాలగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. మీకు తప్పకుండా
ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే ఒట్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. ఆయన అన్నట్టు సరే మొత్తానికి 100% రుణమాఫీ చేసారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ ఒక నిమిషం ఒక నిమిషం ఆగే జరావు. మీ ప్రచారం కూడా ఆలేదు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు కాబట్టే ఈయన ఏ జిల్లాకు పోని ఏ ప్రచార సభకు పోని అక్కడున్న దేవుని మీద ఒట్టు పెడతాడు మేడం. ఎందుకు పెడతారు మేడం? ఈ రోజు ఒక నిమిషం, ఈ రోజు ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు మేడం ఇంట్లో చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఏడికి పోతున్నావు నాన్న అంటే ఇట్లా పలానా బజారు పోతున్నా అంటే నాన్న తెస్తావా ప్రామిస్ చేయి నాన్న అంటారు. అంటే వాళ్ళకి మాట మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు మేము ఏదైనా హామీ ఇస్తే వీళ్ళకి నమ్మకం కుదరడం లేదని యాదగిరిగుట్ట పోతే లక్ష్మీ నరసింహస్వామి అంటాడు, అలంపూర్ పోతే జోగులాంబ అమ్మ, వేములవాడ పోతే రాజన్న మీద కొట్టేస్తాడు, జూబ్లీహిల్స్ వచ్చి కూడా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి ఆగన్నా నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఏమనలేదు. ఒక నిమిషం ఆగన్నా, ప్రజలకు అర్థం కావాలి కదన్నా మనం చెప్పేది. నువ్వు డిస్టర్బ్ చేస్తే మీరే గెలుస్తారు కావచ్చు, ఆగురాదు ఎందుకు? మీరు అఖండమే 10 లక్షల మెజార్టీతో మీరే గెలుతున్నారు కానీ 10 లక్షల మెజార్టీతో మీరే గెలుతున్నారు. నేనేమంటున్నా మేడం, ఒక నిమిషం, నేనేమంటున్నా ఈ రోజు అందరు కూడా ఈ విషయాల మీద చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది మేడం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిర్రు. జూబ్లీహిల్స్ లో మీరు చూసారు కదా మేడం గతంలో ఏం జరిగిందో. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆలయాన్ని అక్కడ కూలగొడితే నానా యాగి జరిగింది, నానా రచ్చ జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఏబీవీపీ నాయకులు మేము అందరం పోయి ఆడ ప్రొటెస్ట్ చేస్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టిర్రు. మరి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి నువ్వు దేవాలయాన్ని కాపాడాలి కదా. మరి ఈ రోజు నెత్తిన టోపీ పెట్టుకొని వచ్చి ఏదో ఓట్ల కోసం మాట్లాడి ఓట్లను దండుకోవడం కోసం ఒక వర్గం ఓట్లు 2-3 డివిజన్లలో వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడుతున్నారు కదా. ఇదే గుళ్ళ గురించి మాట్లాడుతూ రాజు గారు, సచివాలయంలో గుడి కూలగొడితే కిషన్ రెడ్డి గారు కనీసం ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. బీజేపీ కదా మేడం, బీజేపీ నాయకులు కార్యకర్తలం కదా, మేము నాయకులం కదా. అవును, కిషన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటే తప్పకుండా మాట్లాడతాడు లేదా వస్తాడు. ఎందుకు రాడు మేడం? 100% వస్తాడు. సికింద్రాబాద్ లో ఘటన జరిగినప్పుడు పోలేదు అక్కడికి. ఆయన అందుబాటులో ఉంటే కేంద్ర మంత్రి కాబట్టి తప్పకుండా పోతాడు. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మడం లేదు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు చూసిరు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గానీ టీచర్స్ ఎమ్మెల్సీ గానీ భారతీయ జనతా పార్టీ గెలిచింది. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక జరిగిన ఎన్నికలు అవి. సో ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో కూడా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కూడా మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మాకు మీరు చెప్పిన హామీలు ఏమైనాయి అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో అన్న చెప్పిండు ఇందాక, సెలూన్ కు పోతే 200 యూనిట్ల మాకు ఫ్రీ వస్తుంది అని చెప్పి. మరి అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు మేము ప్రచారంకి పోతే మాకు కూడా చెప్తున్నారు 2500 ఇస్తా అన్నారు, మాకు ఇప్పటి వరకు ఇయ్యలేదు, మాకు 23 నెలల నుంచి దాదాపుగా 57,500 రావాలన్నా అని చెప్పేసి. మరి దానికేం సమాధానం చెప్తారు? మహిళలు అడుగుతున్నారు, విద్యార్థులు. అమ్మ మేడం, నేను నిన్న ప్రచారంలో పోయినా ఒక్క నిమిషం అన్న, నిన్న ప్రచారంలోకి పోయినా నేను యూసుఫ్ కూడా డివిజన్ లో ప్రచారానికి పోయినప్పుడు ఒక ఇంటికి, వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏమైంది నాన్న మీరు స్కూల్ కు పోలేదంటే, సార్ మా స్కూల్ లేటున్నాయి సార్, అన్ని స్కూళ్ళు కాలేజీలు అన్ని బంద్ చేసిరు కదా అన్నట్టు. ఎందుకనంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరని కాలేజీ వాళ్ళు తాళాలు వేసారు, సమ్మెలో ఉన్నారు అని చెప్పి. అంటే దీన్ని బట్టి ఒకసారి ఆలోచన నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రోజు ఇంట్లో ఉన్నారు. సోమవారం నుంచి వాళ్ళ దగ్గర నుంచి పెండింగ్ లో ఇప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత నాగన్నకి ఏమైతుందంటే, నేను నిజాలన్నీ మాట్లాడక వామ్మో ఏదో
అంత కుండ బద్దలు కొడుతున్నారు నన్ను కావాలని మళ్ళా డిస్టర్బ్ చేస్తుంది. సరే ఆయన పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కాపాడుకోవాలి. నేను కూడా ఆయన మాట్లాడలేకపోతే అన్న ఫస్టే నేను అసలు నోరే తెరవకపోదు. నాగన్న ఒకవేళ ఇట్లా మాట్లాడతాడని నేను అరే మంచిగా సబ్జెక్ట్స్ తో మాట్లాడుతున్నా అనుకున్నా కానీ నన్ను ఇట్లా డిఫెండ్ చేస్తాడు అనుకుంటే నేను అసలు ఆయనను నోరే తెరవనీయకపోదు. నాకు తెలియదా? సో ఇప్పుడు ఒకటి మేడం సత్యం అంతా కూడా సత్యాలు కావాలి. ఇప్పుడు చెప్పిన 2,500 రూపాయలు ఏది మహిళల అకౌంట్ లో వేసి సత్యం అన్నా మీరన్న 2,500 విషయము వాళ్ళు కూడా మేము ఇస్తున్నామని ఇస్తున్నామని చెప్తే మీరు అబద్ధాలు చెప్తున్నారా? వాళ్ళు కూడా ఇవ్వట్లేదనే విషయాన్ని ఒప్పుకున్నారు. మళ్ళీ